వేదిక సాక్షిగా మీ అందరి సాక్షిగా నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని, అధికారులందరినీ కూడా అన్ని రకాలుగా సంప్రదించి విజ్ఞప్తి చేసి ఒప్పించి 18 మాసాల లోపు ఈరోజు శంకుస్థాపన చేసుకున్న అన్ని పనులకు కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వచ్చే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపడదాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ రాజకీయాలు కాకుండా అభివృద్ధి విషయాలే మాట్లాడాలని అనుకుంటున్నాను. నా నియోజకవర్గంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు. మాకు 3500 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. దయచేసి మీ సీఎం గారి స్టేట్ రిజర్వ్ కోటా నుంచి మరికొన్ని ఇందిరమ్మ ఇండ్లు మా నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. స్టేషన్ గన్పూర్ గ్రామ పంచాయతీని చాగల్ మరియు శివునిపల్లి కలుపుకొని మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు లాంఛనంగా దాన్ని ప్రారంభించారు. కానీ ఈ 3 గ్రామాలు మున్సిపాలిటీగా ఏర్పడినాయి. దాదాపు 20,000 జనాభా ఉంది. ఇది నియోజకవర్గ కేంద్రం. ఈ మున్సిపాలిటీకి నిధులు కావాలి. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా కానీ మాకు నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. 15 సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయమంతా అవినీతి, అక్రమాలు, పదవులు అమ్ముకోవడం, పనులు అమ్ముకోవడం, పథకాలు అమ్ముకోవడం, తాగడం, తూలడమే తప్ప ఒరిగింది ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. చాలా గ్రామాలలో చాలా పనులు ఉన్నాయి. సీసీ రోడ్లు కావాలి, సైడ్ డ్రైన్స్ కావాలి, గ్రామాలకు రోడ్లు కావాలి, స్కూల్ బిల్డింగ్స్ సరిగా లేవు. దయచేసి మాకు మా నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, వర్ధనపేట, పాలకుర్తి, తుంగతుర్తి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజ్ 6 ఫేజ్ 3 ద్వారా 80,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. కాకపోతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఆ కాంట్రాక్టర్ ఆ పనులను వదిలేసిపోయారు. దానికి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దయచేసి మీరు దాన్ని వెంటనే ఆ రివైజ్డ్ ఎస్టిమేట్ తెప్పించుకొని అది కనుక మంజూరిస్తే మా 4 నియోజకవర్గాలలో 80,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.